హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన పర్ణశాల అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు భాగంలో కృష్ణ చైతన్య తన మాస్టర్ గారి కూతుర్లైన కిరణ్మయి శారదాలకి తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. తర్వాత కథ ఏమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలుపెట్టేద్దాం. 10 రోజుల్లో క్రిస్మస్. ఆ రోజే బాబు పుట్టినరోజు. సాయంత్రం మనం పార్టీ ఇస్తాం. ఆ రోజు 4-5 ఇళ్లలో పార్టీలకు వెళ్ళవలసి వస్తుంది. మ్యూజిక్, డ్యాన్సులతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు అన్నాడు రవి. అందరూ మెయిన్ హాల్లో కూర్చుని ఉన్నారు. కౌసల్య మేనల్లుడికి స్వెట్టర్ కుడుతోంది. కాంతిమతి ఒడిలో బాబు ఆడుకుంటున్నాడు. శారద వంటలో సిద్ధహస్తురాలు, ఎంతమందికైనా ఇట్టే వండేస్తుంది అంది కిరణ్మయి. శారద సిగ్గుతో తల వంచుకుంది. అయితే తననే ఈ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ చేద్దాం అంది కాంతిమతి. మరి నువ్వేం చేస్తావు? చైతన్య అడిగాడు. సూపర్విజన్. అది నా పని నవ్వాడు. ఏది చేతకానివాడు తన పనికి పెట్టుకునే ముద్దు పేరది అంది కౌసల్య అన్నయ్యని వెక్కిరిస్తున్నట్టు. అందరూ నవ్వారు. బాబుకి పాలు పట్టడానికి కాంతి లోపలికి వెళ్ళింది. అన్ని చోట్లకి రానక్కర్లేదు, కానీ రాబర్ట్ ఇంటికి మాత్రం రండి, అక్కడ పార్టీ నిజంగా చూడాల్సిందే అన్నాడు చైతన్య ఇద్దరితో. ఇంతలో ఫోన్ మోగింది. రవి వెళ్ళాడు. శారద కౌసల్య అల్లుతున్న స్వెట్టర్ని పరిశీలిస్తోంది. బయట నుంచి రవి అరిచాడు, కౌసల్య, ఫోన్ ఫ్రమ్ దీపక్. కౌసల్య కొద్దిగా సిగ్గుతో అక్కడి నుండి లేచి వెళ్ళింది. ఆమె వెళ్ళాక చైతన్య అన్నాడు, దీపక్ అని కొట్టాయంలో ఉంటాడు. కౌసల్య కాలేజ్ మేట్, మంచి టెన్నిస్ ప్లేయర్, వచ్చే వేసవి తరువాత తన లైఫ్ మేట్. కిరణ్మయి తన మనసులో సంశయాన్ని దాచుకునే ప్రయత్నం ఏమీ చేయక, మీలో ప్రేమించుకోవటాలు, పెళ్లి చేసుకోవటాలు చాలా సులభంగా జరిగిపోతూ ఉంటాయనుకుంటానే అంది. శారద చప్పున తలెత్తి అక్కవైపు చూసింది. ఈ సంస్కారరహితమైన ప్రశ్న అతన్ని ఎలా గాయపరుస్తుందో అన్న భయం ఆమె మొహంలో కనిపించింది. చైతన్య మొహంలో మాత్రం అతడి స్వభావ సిద్ధమైన చిరునవ్వు చెరిగిపోలేదు. కిరణ్మయి ప్రవృత్తిని అతడు మొదటి రోజే అర్థం చేసుకున్నాడు. నవ్వుతూనే, నేనైనా కౌసల్యకి అంతకన్నా మంచి సంబంధం తేగలనని అనుకోను అన్నాడు. మీకు ఈ ప్రేమల మీద నమ్మకం ఉందా? ఊహించని ఈ ప్రశ్నకి అతడు కొంచెం విస్తుపోయినా వెంటనే తేరుకుని, ఎలాగో పెళ్ళవుతుంది కదా, ఆప్యాయత అదే పుట్టుకొస్తుంది అన్నాడు. శారద అక్కయ్యని వారించబోయింది, కానీ కిరణ్మయి మొహం ఏదో చెప్పాలన్న ఆవేశంతో ఎర్రబడింది. ఎప్పటినుంచో ఆమెలో పేరుకుపోయిన భావం అగ్నిపర్వతంలా బద్దలైంది. లేదు, ఈ ప్రేమలు, ఆప్యాయతలు డబ్బుతో ముడిపడ్డవి. కడుపు పూర్తిగా నిండితే ఎయిర్ కండిషన్స్ రూమ్లో చల్లటి గాలి సేద తీరుస్తూ ఉంటే ప్రేమ, ఆప్యాయత వద్దన్నా పుట్టుకొస్తాయి. ఒకవైపు కడుపు కాలినప్పుడు, డబ్బే ముఖ్య అవసరం అయినప్పుడు ఈ ఆప్యాయతలన్నీ గుండెల్లో కనపడని చోటుకు వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ స్థానాన్ని విసుగు, చిరాకు భర్తీ చేస్తాయి. ఆమె భావావేశానికి అతడు విస్తుపోయాడు. బీదతనం వల్ల ఆమెలో కలిగిన పెర్వర్షన్కి విచారించాడు. లేదు కిరణ్మయి, నేను నీ భావంతో ఏకీభవించను. ఈ బంధుత్వాలు, ఆప్యాయతలు మనిషి తన సంస్కారంతో ఏర్పరచుకున్నవి. కేవలం ఆకలి వల్ల మనిషి మృగంగా మారటమే సంభవించిన పక్షంలో ఈ ప్రపంచంలో బీదవాళ్లు తమ సంస్కారాలన్నింటినీ కూలదోసుకునేవారు. కిరణ్మయి అతడి మాటల్ని మధ్యలోనే ఆపుచేస్తూ, ఏదో కలిసి ఉండాలి కాబట్టి వాళ్ళు ఉంటున్నారు, కానీ మీకు తెలియదు, ప్రతిరోజు ఎంత బద్ధ శత్రువుల్లా భార్యాభర్తలు, అన్నా చెల్లెళ్ళు పోట్లాడుకుంటారో మీకు తెలీదు. ఆ మురికి కూపాల్లో, ఆ చీకటి గుహల్లో ఆప్యాయత అనేది వెదికి చూసినా కనపడదు. ఏది ఏమైనా డబ్బే ఆప్యాయత బయటపడటానికి కారణమంటే నేను ఒప్పుకోను అన్నాడు చైతన్య. శారద ఈ సంభాషణ ఆపు చేయటానికి ప్రయత్నిస్తూ, పోనీలేండి, ఇక ఆ విషయం వదిలిపెట్టండి అంది. ఇంతలో కౌసల్య అక్కడికి వచ్చింది. ఏమిటంత గట్టిగా వాదించుకుంటున్నారు అని అడిగింది. కిరణ్మయి నవ్వి, బీదతనం మీద తన అభిప్రాయం తప్పని నేను, ప్రేమ మీద నా అభిప్రాయం తప్పు అని తాను వాదించుకుంటున్నాం అంది. ప్రేమాభిమానాలు డబ్బు లేకపోతే కోపము, విసుగుల మధ్య కప్పబడిపోతాయి. కౌసల్య నవ్వి, అన్నయ్యకి తెలియని విషయం ఉంటుందని నేను అనుకోను. డబ్బుతోనే అన్నీ కొనుక్కోలేం అంది. నా అభిప్రాయం తప్పని నేను అనుకోను అంది కిరణ్మయి పట్టుదలగా. చైతన్య ఇవేమీ వినటం లేదు. కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. దూరంగా సముద్రపు హోరు లీలగా వినిపిస్తూ ఉంది. స్టాక్ ఎంతుంది అడిగాడు చైతన్య. 6 లక్షల దాకా ఉంటుంది బాబు. ఇంకో 4 లక్షలు కావాలి నెలాఖరికి. కొంచెం ధర ఎక్కువైనా కొనేయమనండి. మొదటి వారంలో 10 లక్షలకి కాంట్రాక్ట్ ఉంది. రంగయ్య తలూపాడు. ఇంకా ఆ విషయం చూసుకోనక్కర్లేదు. రంగయ్యకి ఏదైనా పని అప్పగిస్తే అది జరగదన్న ప్రసక్తే లేదని చైతన్యకి తెలుసు. 10 సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్న వర్కరు.
చైతన్య వచ్చి కారెక్కగానే రంగయ్య కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళాడు. ఐస్ అచ్చుల మధ్య రొయ్యలు దీర్ఘ నిద్రలో ఉన్నాయి. దాదాపు 2000 ప్యాకెట్లు, 6 లక్షల విలువ చేసే ప్యాకెట్లు. కంప్రెషర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూశాడు. తలుపు మూసి బయటకొచ్చాడు. విశాలమైన మెయిన్ హాలు, వరుసగా పెద్ద పెద్ద ఖాళీ ట్రేలు, ట్రేల మధ్య సన్నటి దారి. అంతా నిశ్శబ్దంగా ఉంది. క్లోరిన్ వాసన. ప్రెస్సింగ్ మిషన్ దగ్గరికెళ్ళి స్ప్రింగ్లో ఆయిల్ చుక్కలు వేశాడు. నిజానికి ఇవన్నీ చూసుకోవటానికి కుర్రవాళ్లున్నారు. కానీ తను స్వయంగా చూసుకుందే అతడికి తృప్తి ఉండదు. చాలా పాతకాలం నౌకర్ అతడు. చైతన్య తండ్రి కాలం నుంచి పనిచేస్తున్నాడు. పీలర్గా చేరి సూపర్వైజర్ అయ్యాడు. అతడికి నవ్వొచ్చింది. ఇంత నిశ్శబ్దంగా ఉన్న ఈ హాలుని మరుసటి రోజు చూస్తే అసలు పోలికుండదు. దాదాపు 150 మంది యువతులు చురుగ్గా పనిచేసుకుపోతూ ఉంటారు. రంగయ్య మెయిన్ హాల్లోంచి బయట రూంలోకి వచ్చాడు. చిన్న గదది. బల్ల మీద స్టాక్ రిజిస్టర్ ఉంది. తీసి చూశాడు. నార్త్ కొచ్చిన్ నుంచి రావాల్సిన మెకనైజ్డ్ బోట్స్ ఇంకా రానట్లుంది. అవే గాని రాకపోతే విశాఖపట్నం నుంచి తెప్పించాల్సి వస్తుంది. దాదాపు 3 సంవత్సరాల్లో ఈ బోట్లు 4 రెట్లవడంతో విపరీతమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏమాత్రం రొయ్యల జాడ కనబడినా ఒడ్డుకు చేరుకున్న బోట్లు కూడా మళ్లీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ ఆలోచనలతోనే తలుపు తాళం వేసి బయటకు వచ్చాడు. మెయిన్ గేట్ దగ్గర గూర్ఖా లేడు. 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఉంటాడు. యజమాని వెళ్ళిపోవటం చూసి వాడు వెళ్ళిపోయి ఉంటాడు. ప్రహరీ తలుపు దగ్గరగా వేసి గొళ్ళెం పెట్టాడు. నెమ్మదిగా ఊరివైపు నడవసాగాడు. చుట్టూ గడ్డి మొక్కలు, దుబ్బుల్లా పెరిగిన పొదలు, దూరంగా సముద్రం నుంచి వచ్చిన బ్యాక్ వాటర్ ఉప్పుగాలి, కీచురాళ్ల చప్పుడు. చిన్న కాలిబాటలో నడుస్తూ ఉంటే కాలి కింద నుంచి మెత్తగా పాకి బుస్ అన్న శబ్దం వినిపించింది. మసక చీకట్లో పాము పొదల మధ్య అదృశ్యమైంది. రంగయ్య దాన్ని అంతగా పట్టించుకోలేదు. పారేసిన రొయ్యల తలల్ని తినటానికి నీటి పాములు ఫ్యాక్టరీ చుట్టూ చేరటం అక్కడి వారికి తెలిసిందే. రంగయ్య ముందుకి సాగిపోయాడు. పాములు స్టోరేజీ లోపలికి రాలేవని, వచ్చినా వెంటనే చలికి చచ్చిపోతాయని అతనికి తెలుసు. కానీ అది త్రాచుపామని, తన మీద పగబట్టిందని మాత్రం తెలీదు. విశాలమైన రోడ్డు మీద పాములా జారిపోతుంది కారు. 10 నిమిషాలు ప్రయాణం చేసి కొండ ఎక్కటం ప్రారంభించింది. మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? కిరణ్మయ్ అడిగింది. ముందు సీట్లో కూర్చున్న చైతన్య మాట్లాడలేదు. కాంతిమతి జవాబిచ్చింది. సంవత్సరానికి ఓసారి కొండకొచ్చి దర్శనం చేసుకోకపోతే నా మనసు ఊరుకోదు. కాంతిమతి ఒళ్ళో కూర్చున్న బాబు ఎత్తైన కొండల్ని, కొండల మధ్య మెలికలు తిరిగిన రోడ్డుని చూస్తున్నాడు. కారు మంచి కండిషన్లో ఉన్నట్లు చప్పుడు చేయకుండా ఘాట్ రోడ్లో వెళ్తోంది. సాధారణంగా డబ్బున్న వాళ్ళకి దేవుడి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది అన్నాడు చైతన్య. అది నేననాల్సిన మాట అంది కిరణ్మయ్. శారద ఇబ్బందిగా కదిలింది. అక్క అంత నిర్మోహమాటంగా మాట్లాడటం ఆమెకి నచ్చదు. కానీ చైతన్య వెనక్కి తిరిగి, కాంతి, నాకు కిరణ్మయ్లో నచ్చే గుణం అదే సుమా, మనసులో ఏది ఉంచుకోకుండా మాట్లాడటం అన్నాడు నవ్వుతూ. అలా మాట్లాడకూడదని, అలా మాట్లాడటం గొప్ప కాదని నాకు తెలుసు. కానీ ఆ విషయం నాకెప్పుడూ అలా మాట్లాడేసిన తరువాత జ్ఞాపకం వస్తూ ఉంటుంది అంది కిరణ్మయ్ అమాయకంగా. కారు నవ్వులతో ప్రతిధ్వనించింది. బిజినెస్ మ్యాన్కి ఉండకూడని గుణమది అంది కౌసల్య. చైతన్య చెల్లెల వైపు చూసి, ఆమెకి బిజినెస్కి సంబంధం ఏమిటి అన్నాడు. ఇప్పుడు ఆడవాళ్లు కూడా బిజినెస్లో పైకొస్తున్నారు సార్ అన్నాడు డ్రైవర్ తన పరిజ్ఞానం చూపిస్తూ. అప్పటి వరకు నవ్వుకున్న చైతన్య మొహం ఎర్రబారింది. మళ్ళీ కారు కాటేజీ ముందు ఆగే వరకు అతడు మాట్లాడలేదు. అక్కడే వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న నౌకర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆడవాళ్లు లోపలికి వెళ్లారు. చైతన్య కారు దిగాడు. డ్రైవర్ కోటు సర్దుకుంటూ అన్నాడు, సార్, కారుకి వెనక సీటు, ముందు సీటు ఎందుకుంటుందో తెలుసా? అతడి మొహం సీరియస్గా ఉంది. ముందు డ్రైవర్ కూర్చోడానికి, వెనక యజమానులు కూర్చోడానికి. మైండ్ ఇట్ అన్నాడు. ఇసుక వేస్తే రాలనట్టు జనం. అందరి మొహాల్లోనూ లోపలికి వెళ్లాలనే ఆరాటం. ఏదో కంగారు. ఒక మూల ఓ గుంపు గోవిందా అని అరుస్తున్నారు. వృద్ధులు, పసిపాపలనెత్తుకున్న తల్లులు, రోగులు, నమ్మకంతో రోగం కుదుర్చుకున్న వాళ్ళు, కొత్త దంపతులు, రకరకాల మనుషులు. కారొచ్చి ఆగింది. ఇంతమంది జనాన్ని చూసి ఆడవాళ్లు నీరుగారిపోయారు. ఇక ఆ రోజుకి దర్శనం దొరకటం దుర్లభం అనేది నిస్సంశయంగా తేలిపోయింది. ఈరోజు ఏదో పండగనుకుంటా అంది కౌసల్య చుట్టూ చూస్తూ. ఇంత ఒత్తిళ్లోనూ బాబును తీసుకువెళ్తే ఎలాగండి అంది కాంతిమతి. చైతన్య మాట్లాడలేదు. స్పెషల్ దర్శనం దగ్గర కూడా జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. గాలి లేక విపరీతంగా ఉక్కబోస్తోంది. ఆ వాతావరణం అలవాట్లేని కౌసల్య కళ్ళు అప్పుడే అలసటని సూచిస్తున్నాయి. జనం మాత్రం ప్రవాహంలా వస్తూనే ఉన్నారు.
ఇంతలో డ్రైవర్ వచ్చాడు. అతడితో పాటు పెద్ద బొట్టు పెట్టుకుని ఒకతను వచ్చాడు. వస్తూనే నమస్కారం పెట్టి తొందరగా క్షమాపణలు చెప్పుకున్నాడు. రండి సార్ రండి, జైన్ సాబ్ ట్రంక్ కాల్ చేసి చెప్పారు. మీ గురించే చూస్తున్నాము. కొంచెం ఆలస్యమైతే కాఫీ తాగటానికి పోయి ఉంటిని అంటూ దారి చూపించాడు. చైతన్య తలాడించి ముందుకు నడిచాడు. అందరూ అతన్ని అనుసరించారు. జనం బయటకొచ్చే గేట్ నుంచి లోపలికి తీసుకువెళ్ళాడు. దర్శనం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కరే బయటకొస్తున్నారు. ఆ దారి ఖాళీగా ఉంది. 2 నిమిషాల్లో దేవుడి దగ్గరకు చేరుకున్నారు. పూజారి నమస్కారం పెట్టి బొట్టువాడిని పలకరించాడు. ఇదో అన్నాడు బొట్టువాడు. మన జైన్ సాబ్ పంపినారు, స్పెషల్ గెస్ట్లు. దాంతో మిగతా క్యూ ఆగిపోయింది. పూజారి దేవుణ్ణి వర్ణించి చెప్పసాగాడు. ఇంకో తీర్థం పోయసాగాడు. బాబుతో కాంతిమతి దండం పెట్టిస్తోంది. కౌసల్య భక్తితో కళ్ళు మూసుకుని ఉంది. శారద మళ్లీ చూడటం పడదేమో అన్నట్టు కళ్ళారా చూస్తూ ఉంది. కాంతిమతి బాబు నుదుటి మీద బొట్టు పెడుతోంది. దూరంగా ఎత్తుమీద నిలబడ్డ చైతన్యకి అంతా స్పష్టంగా కనిపిస్తోంది. జేగురు రంగులో దేవుడు వెలవెలబోతున్నాడు. ముందు దీపాలు వెలగను ఆరను అన్నట్లున్నాయి. చుట్టూ గోడలు నల్లగా ఉన్నాయి. లోపలంతా చీకటిగా, కిందంతా తేమగా ఉంది. పైన ఏముందో తెలియటం లేదు. పొగవాసన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బయట క్యూలో ఎవరో ఊపిరి సలపకుండా దగ్గుతున్నారు. ఇంకెవరో భక్తి పారవస్యంతో అరుస్తున్నారు. పూజారి బొట్టువాణ్ణి టైం ఎంతైందని అడుగుతున్నాడు. ఇంకో పూజారి దేవుణ్ణి ఇంకా వర్ణిస్తూనే ఉన్నాడు. అతన్ని చూస్తూ ఉంటే తన సరుకు చూపించి బేరం చేసే బెస్తవాడు జ్ఞాపకం వచ్చాడు తనకి. అతడికి ఎందుకో నవ్వొచ్చింది. ఎందుకో తెలీదు, తెరలుగా నవ్వాలనిపించింది. అతడి మనసులో ఏముందో అతడికే స్పష్టంగా తెలీదు. తను ఎత్తుమీద ఉన్నట్టు, మిగతా వాళ్లంతా కింద ఉన్నట్టు భావన. 2 చేతులు పట్టుకుని పక్కకి జారబడి చూస్తున్నాడు. ఇంతలో అతడి వెనుకగా ఉన్న క్యూలో కలవరం మొదలైంది. సహనం చచ్చిపోయిన వాళ్ళని గైడ్లు సరిచేయబోనడంతో గొడవ జరుగుతోంది. చైతన్య అటు చూశాడు. గైడ్ కొద్దిగా బలంగా తొయ్యటంతో ఒక ముసలతను పక్కకి పడిపోయి బలహీనంగా లేస్తూ అరిచాడు. రేయ్, నిన్న రాత్రి నుంచి క్యూలో ఉన్నాన్రా నేను. ఇప్పటికీ ఇక్కడి వరకు వచ్చాను. ఇప్పుడు దేవుణ్ణి చూడనివ్వకుండా తోసేస్తావా? సర్వనాశనం అయిపోతావు. చైతన్య చప్పున తల తిప్పేసుకున్నాడు. తన వాళ్లందరూ అప్పటికే వెళ్ళిపోవటం చూసి అతడు బయటకి వడివడిగా నడిచాడు. పరీక్షలు బాగా రాశావా? లోపలికి వస్తున్న రవిని అడిగాడు చైతన్య. టేబుల్కి యువతలి పక్క కుర్చీలో కూర్చుంటూ తలూపాడు రవి. 2nd క్లాస్ వస్తుందనుకుంటాను అన్నాడు. తర్వాత ఏం చేస్తావు? ఇంకా చదువుదామనుకుంటున్నాను. చైతన్య భారంగా శ్వాస వదులుతూ సరే అన్నాడు. నిజానికి అతడికి తమ్ముడు కూడా ఈ పనులు చూసుకుంటే సగం పని తగ్గుతుంది అన్న ఉద్దేశం ఉంది. చదువుకోనా? చిన్న పిల్లవాడు అడుగుతున్నట్టు అడుగుతున్న తమ్ముడిని చూస్తే అతడికి నవ్వొచ్చింది. అదేమిట్రా అలా అడుగుతున్నావు అన్నాడు నవ్వుతూనే. ఏం లేదు, నువ్వు సరేనని చాలా క్యాజువల్గా అంటుంటే. చైతన్య కుర్చీలో వెనక్కి వాళ్తూ నువ్వు ఈ విషయాలు కొద్దిగా చూసుకుంటూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. నాకు శ్రమ తగ్గుతుంది, నీకు పని తెలుస్తుంది అన్నాడు. రవి బెదిరినట్టు కుర్చీలోంచి లేచి బాబోయ్, ఈ రొయ్యల బిజినెస్ నేను చేయలేనన్నయ్య. ఆ మాటకొస్తే అసలు ఏ బిజినెస్ చేయలేను అన్నాడు. ఏం? నేను శుద్ధ అమాయకుణ్ణి. నా మొహం చూస్తుంటే ఆ సంగతి తెలియటం లేదు. చైతన్య నవ్వాపుకుని సర్లే అన్నాడు. ఇంతలో రంగయ్య వచ్చాడు. నే వెళ్ళొస్తా అన్నాడు రవి లేచి. తలూపి రంగయ్య అందించిన స్టాక్ స్టేట్మెంట్ చూశాడు చైతన్య. దాదాపు 8 లక్షల దాకా ఉంది స్టాకు. ఈరోజు ఇంకో 50,000 స్టాక్ వస్తుంది బాబు. 4 రోజుల్లో 10 లక్షలు పూర్తవుతుంది అన్నాడు రంగయ్య. అవ్వాలి, నెలాఖరు కల్లా పంపకపోతే కాంట్రాక్ట్ అనవసరంగా పోతుంది. కొంచెం ధర ఎక్కువైనా కొనేయండి. మళ్ళీ క్రిస్మస్ వచ్చిందంటే 3 రోజులు పనివాళ్లు దొరకరు. అతడు తలూపి వెనుతిరిగాడు. రంగయ్య గారు ఆగి ఏం బాబు అన్నాడు. మీ పాపకెలా ఉంది? అతడి మొహం వాడిపోయింది. అలాగే ఉంది బాబు. రాయవెల్లూరు తీసుకువెళ్ళాలన్నారు. మరి ఎప్పుడు తీసుకువెళ్తున్నారు? రంగయ్య మాట్లాడలేదు. చైతన్య అతడి దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. డబ్బు కోసం బయట హెచ్చు వడ్డీకి ప్రయత్నాలు చేస్తున్నారట కదూ అంటూ జేబులోంచి కొంత డబ్బు తీసి అతడి చేతిలో పెడుతూ, రంగయ్య గారు దాదాపు 10 సంవత్సరాల నుంచి నాతో కలిసి పనిచేస్తున్నారు. ఈరోజు ఈ బిజినెస్ ఇంతగా డెవలప్ అయిందంటే దాంట్లో సగం మీ భాగము ఉంది. అటువంటప్పుడు నన్ను డబ్బడగటానికి ఎందుకు మొహమాట పడుతున్నారో అర్థం కావటం లేదు. రంగయ్య కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. కృతజ్ఞతతో నోట మాట రాలేదు. ఏదో అందామనుకునే లోపే చైతన్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు తేరుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. పనివాళ్లు రొయ్యల్ని మధ్య ప్రెస్ చేస్తున్నారు. ఆ అచ్చుల్ని కొందరు కోల్డ్ స్టోరేజీలో భద్రపరుస్తున్నారు. సాయంత్రం 5 అయింది.
రంగయ్య ఫ్యాక్టరీలోంచి బయటకొచ్చి నడవసాగాడు. అతడి మనసు ఆనందంతో నిండిపోయింది. పాపకి పూర్తిగా నయమైపోయినట్లేనని భావిస్తున్నాడు. యజమానికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. రోడ్డు సముద్రం పక్కగా సాగిపోతూ ఉంది. దూరం నుంచి తీరం వైపు వస్తున్న బోట్లు కాగితం పడవల్లా ఉన్నాయి. మనుష్యుడి అస్తిత్వానికి ప్రశ్నిస్తున్నట్లు నిండుగా వ్యధని దాచుకున్న సామాన్యుడి మనసులా గంభీరంగా ఉంది సముద్రం. సూర్యుడు పశ్చిమం వైపు కుంగిపోతున్నాడు. చీకటి త్రాచుపాములా పాక్కుంటూ వస్తోంది. ఆ మరుసటి రోజు దీపక్ వచ్చాడు. ఎర్రగా పొడుగ్గా ఉన్నాడు. వయసు 26 అయినా మొహంలో ఇంకా అమాయకత్వం పోలేదు. ఫర్గూసన్ కంపెనీలో చీఫ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అతడి పూర్వీకులు చాలా కాలం క్రితమే కొట్టాయంలో స్థిరపడిపోయారు. వాళ్ళకి మలబారు ప్రాంతంలో తేయాకు తోటలున్నాయి. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. అతడికి కౌసల్యకి పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. కౌసల్యకి టెన్నిస్ ఆట గురించి ఏమీ తెలీదు. అయినా బలవంతం మీద ఒకరోజు చెల్లెల్ని టెన్నిస్ మ్యాచ్కి తీసుకువెళ్ళాడు రవి. అందులో దీపక్ పాల్గొంటున్నాడు. ఆట అయిపోయాక రవి అతడికి పరిచయం చేశాడు. ఇద్దరికీ చొరవ తీసుకుని మాట్లాడటం అలవాటు లేకపోవడంతో విష్ చేసుకుని ఊరుకున్నారు. ఇద్దరూ ఒకే కాలేజీలో చదివేవారవటం చేత ఆ తర్వాత ఎప్పుడైనా కనబడితే నవ్వుతో పలకరించుకునేవారు. ప్రేమ ఒక సంఘటనతో ఉద్భవిస్తుంది అనటం అనౌచిత్యం. కేవలం ఒక్క సంఘటనతో గొప్ప వంశంలో పుట్టి చదువు సంస్కారం ఉన్న యువతి ప్రభావితం కాదు. ఆ సంఘటనలో యువకుడు ఎంత గొప్ప ధీరోదాత్తుడైనా సరే. ధీరోదాత్తత కథానాయకుని లక్ష్యం కాబట్టి నవలాకారులు సంఘటనలతో మాలాల్లి సంయమనాన్ని చిత్రీకరిస్తారు. కానీ అటువంటి సంఘటనలేవీ లేకుండానే వారు దగ్గరయ్యారు. ప్రేమ పట్ల ఇంత బిడియం చూపించిన దీపక్ పెళ్లి విషయం వచ్చేసరికి చాలా ధైర్యం చూపించాడు. కౌసల్య ఇంట్లో చెప్పటానికి భయపడింది. ఆమె చెప్పి ఉంటుందనుకుని దీపక్ తల్లిదండ్రులతో దిగే సమయానికి చైతన్యకి అసలు విషయం ఏమీ తెలీదు. వీళ్ళని చూసి ముందు ఆశ్చర్యపోయినా సంగతంతా తెలుసుకుని సంతోషించాడు. కౌసల్యని చైతన్య కుటుంబాన్ని చూశాక దీపక్ తల్లిదండ్రులకి కూడా అభ్యంతరం ఏమీ కనపడలేదు. ఆ తరువాత అతడు కూడా ఈ కుటుంబంలో ఒకడయ్యాడు. అతడి రాకతో ఆ ఇంట్లో కొత్త సందడొచ్చింది. అసలే మితభాషిణి అయిన కౌసల్య అతడి రాకతో పూర్తిగా మౌనవ్రతం పట్టింది. రవికి మాత్రం చెల్లెల్ని ఏడిపించడానికి మంచి సమయం దొరికింది. కిరణ్మయి మొదటి రోజు ఊరుకున్నా దీపక్ అమాయకత్వము నెమ్మది చూసి రవితో కలిసి వాళ్ళని ఆట పట్టించసాగింది. ఈ అల్లరిలో పాల్గొననిది శారద ఒక్కతే. ఆమె చాలా లోతైన మనిషి అని చైతన్య మొదటి రోజే గుర్తించాడు. తన పనేదో తను చేసుకుపోవటం, ఏ పని లేకపోతే పుస్తకాలు చదువుకోవటం, ఇది ఆమె దినచర్య. ఒకరోజు ఆమె కౌసల్య గదిలోకి వెళ్ళేసరికి కౌసల్య వీణ మీద సాధన చేస్తోంది. నీకు వీణ బాగా వచ్చా అడిగింది శారద. కౌసల్య కొద్ది సిగ్గుతో రాదు, ఏదో కాలక్షేపం కోసం నేర్చుకుంటున్నాను అంది. శారద పరీక్షగా వీణ వంక చూడటం గమనించి నీకొచ్చా అని అడిగింది కౌసల్య. ఏదో కొద్దిగా. కౌసల్య పక్కకి జరిగి ఏది చూపించు, నీకెంతవరకు వచ్చో అంది. శారద కొద్ది మొహమాటంతో ఇప్పుడు కాదు అని అంటున్నా వినిపించుకోకుండా చెయ్యి పట్టి కూర్చోపెట్టింది. ఇక తప్పలేదు. ఆమెకు వీణ ముందు కూర్చున్న మరుక్షణం ఆమెకి తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఏదో వ్యధ. ఒకసారి తీవెల్ని మీటి శృతి చూసుకుంది. ఆ తరువాత ఆమె వేళ్ళు తీవెలపై కదలసాగాయి. మరుక్షణం ఆ పెద్ద భవనపు ఎత్తైన గోడల మధ్య ధ్వని తరంగాలు అలల్లా వ్యాపించాయి. అప్పటి వరకు నవ్వుతున్న కౌసల్య పెదవుల మీద అప్రయత్నంగా నవ్వు మాయమైంది. ఏదో అద్భుతం చూస్తున్నట్లు ఆమె అలాగే నిశ్చేష్టురాలై కూర్చుండిపోయింది. కారిడార్లో కూర్చున్న చైతన్య కర్ణపుటాలకి ఈ వీణానాదం వినిపించగానే చదువుతున్న పుస్తకం పక్కన పడేసి కుర్చీలోంచి లేవకుండానే కళ్ళ మీద చెయ్యి వేసుకుని అలాగే మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. రకరకాల వ్యాపార విషయాల్లో అలసట చెందిన అతడి మనసు ఈ అపురూపమైన వీణానాదానికి సేద తీరసాగింది. కీర్తన పూర్తి చేసి శారద తలెత్తేసరికి గదిలో రవి, కాంతిమతి ఆమె వంకే చూస్తూ నిలబడటం కనపడింది. సూపర్బ్ అని రవి చప్పట్లు కొడుతూ చెల్లెల్ని చూసి కౌసల్య వాయిస్తూ ఉంటే విరిచి పొయ్యిలో పెట్టేద్దామనిపించేది. వీణ ఇంత బాగుంటుందని మాకు తెలీదు అన్నాడు. కౌసల్య నాలుక బయటపెట్టి అన్నని వెక్కిరించింది. ఇంతమంది పొగటం చూసేసరికి శారద సిగ్గుతో తల వంచుకుంది. అప్పుడే అటుగా వచ్చిన కిరణ్మయిని చైతన్య అడిగాడు, ఎవరు ఇప్పటి వరకు వీణ వాయించింది? శారద. అతడి మొహంలో క్షణం పాటు ఆశ్చర్యం కనిపించింది. ఓ అని నీకు వచ్చా అని అడిగాడు. కిరణ్మయి నవ్వి నాకెలాంటి కళలోనూ ప్రవేశం లేదు అని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. చైతన్య కళ్ళు మూసుకుంటూ అనుకున్నాడు, అక్కా చెల్లెళ్లలో ఒకళ్ళు సౌందర్యాన్ని పుణికిపుచ్చుకుంటే రెండో వారు తప్పక ఏదో ఒక విద్యలో ఆరితేరుతారు.
వాళ్లలో ఉన్న కాంప్లెక్సే దానికి తోడ్పడుతుంది కాబోలు. చాలాసేపటి వరకు ఆ వీణానాదమే అతడి చెవుల్లో మారుమోగింది. ఆ మరుసటి రోజు చైతన్య ఆఫీస్ రూమ్లో కూర్చుని కాగితాలు చూసుకుంటూ ఉండగా శారద అక్కడికి వచ్చింది. ఆమె అక్కడికి రావటం అదే మొదటిసారి. కిరణ్మయి అయితే ఆఫీస్లో కూడా ఇంట్లో తిరిగినట్లే తిరుగుతూ ఉంటుంది. చైతన్య తలెత్తి చూసి సంభ్రమంగా కుర్చీలోంచి లేస్తూ రా శారద అన్నాడు ఆప్యాయంగా. ఆమె కుర్చీలో కూర్చుంటూ చుట్టూ చూసింది. పార్టీషన్ చెక్కలు అందంగా మెరుస్తున్నాయి. ఎయిర్ కండిషనర్ చప్పుడు చిన్నగా వినిపిస్తోంది. చెప్పు, ఏం కావాలి అన్నాడు చైతన్య వెనక్కి వాలి. శారద తత్తరపడి ఏం లేదు అంది. ఆమె మొహమాటం సంగతి తెలిసిన చైతన్య మాట మారుస్తూ అంత బాగా వీణ వాయించడం ఎక్కడ నేర్చుకున్నావు అన్నాడు. నాన్నగారి దగ్గర అంది. క్షణం నిశ్శబ్దంగా గడిచింది. తండ్రి జ్ఞాపకం రావడంతో ఆమె కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. చైతన్య గమనించి ఇంత సున్నిత హృదయరాలు ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతుందో అనుకున్నాడు. ఆ భావంతోనే అతడు ఆమెని ఇక్కడ మీకంతా సవ్యంగానే జరుగుతుంది కదా అన్నాడు. ఊహించని ఈ ప్రశ్నకి ఆమె విచలితురాలైంది. తన కృతజ్ఞత ఎలా చెప్పాలో మాటలు రాక క్షణం తడుముకుని నిజంగా ఆ రోజు మీరు రక్షించకపోయి ఉంటే మేం ఎక్కడ ఉండేవాళ్లమో తలుచుకోవటానికే భయంగా ఉంది అంది. ఆ సంగతి కాదు, ఇక్కడ బాగానే ఉంది కదా. శారద కంఠంలో ఎప్పుడూ కనపడని ఉద్వేగం కనపడింది. నిజంగా ఇంత ప్రేమాభిమానాల్ని మా జీవితంలో మేం ఎరగం. మీ అందరినీ చూస్తుంటేనే మనసు నిండిపోతోంది. చైతన్య నవ్వి కానీ కిరణ్మయి ఇదంతా డబ్బుతో వచ్చిందంటుంది అన్నాడు. తన మనసులో ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్న మాటని చెప్పే అవకాశం వచ్చినందుకు ఆమె తన స్వభావ సిద్ధమైన కవచాన్ని తొలగించుకుని అక్క మాటలు పట్టించుకోకండి దయచేసి అంది. నేనసలు ఆర్గ్యుమెంటే ఒప్పుకోను. డబ్బు వల్లే ఆప్యాయతలు రావటమేమిటి అన్నాడు చైతన్య. శారద మాట్లాడలేదు. ఆమె తయారై ఉండటం చూసి బయటకు వెళ్దామనా అన్నాడు మాట మారుస్తూ. శారద మొహమాటంతో నిన్న రాత్రి వీణతీగ ఒకటి తెగిపోయింది అంది. చైతన్య కుర్చీలోంచి లేస్తూ దానికేముంది వెళ్ళు అని బెల్ కొట్టబోయి ఆగి ఈరోజు డ్రైవర్ రాలేదనుకుంటా, పద నేనొస్తాను అన్నాడు. ఆమె కంగారుగా మీరెందుకు అంది. పర్లేదు కుర్చీలోంచి లేచాడు. మీరు పనిచేసుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి దాన్ని పాడు చేశానేమో. ఒక విషయం తెలుసా బయటకు నడుస్తూ అన్నాడు. ఏమిటి? ఈ ఇంటికి వచ్చిన ఇన్నాళ్లకి నీ అంతట నువ్వు నోరు విప్పి ఒక కోరిక కోరావు అంటూ కారు స్టార్ట్ చేశాడు. శారద తల వంచుకుంది బిడియంతో. కారు నెమ్మదిగా కదిలింది. చల్లటి గాలి అలలు అలలుగా వీస్తోంది. టేబుల్ పైన కాగితాల కట్ట మీద ఇన్సూరెన్స్ కాగితం గాలికి ఊగుతోంది. ఆ మరుసటి రోజు చైతన్యకి అనుకోని ప్రోగ్రాం తగిలింది. జపాన్ నుంచి హమాఫో తోషియా సేల్స్ చీఫ్ రావడంతో అతడితో కలిసి కొచ్చిన్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడి నుండి కారులో సైట్ సీయింగ్కి టెక్ డీ వెళ్లారు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చగా నేల మీద పరిచినట్టు కొండవాలుల్లో తేయాకు తోటలు. రోడ్డు కొండల్ని చుట్టుకుని వెళుతూ ఉంది. దూరంగా కొండల మధ్య సన్నటి దారం జారినట్టు జలపాతాలు. 5-6 మైళ్ళకి ఒక చిన్న తేయాకు ఎస్టేటు, ఓ 100 ఇళ్ళు, మళ్ళీ నిర్మానుష్యమైన దారి. ఇలా సాగింది ప్రయాణం. ఈ తేయాకు లాభదాయకంగా ఉంటుందా అడిగాడు జపాన్ నుంచి వచ్చిన చీఫ్. ఈ కొండల మీద పండేది మంచి క్వాలిటీ జవాబిచ్చాడు చైతన్య. ఒక్కో ఎస్టేట్ ఓనర్కి లక్షల మీద ఉంటుంది లాభం. ఈ రాష్ట్రంలో లాభసాటి వ్యాపారాలు 2, తేయాకు, రొయ్యలు. మీ దేశంలో టాక్సేషన్ ఎక్కువట కదా తల ఊపాడు చైతన్య. ఏదో మ్యాగజైన్లో చదివాను. ప్రభుత్వం ఎంత ఎక్కువగా పన్నులు వేస్తుందో దాన్ని ఎగ్గొట్టడానికి అన్ని కొత్త మార్గాలు అన్వేషిస్తారట. చైతన్య నవ్వి ఊరుకున్నాడు. మిస్టర్ చైతన్య అన్నాడు చీఫ్, దేవుడి మీద చాలా భక్తి ఉన్న ప్రజలు మీరు. ఇలా ప్రభుత్వాన్ని మోసం చేయటం పాపం అనుకోరా? దయచేసి నేను ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి. నోనో పర్వాలేదు అని కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని తర్వాత అన్నాడు. అతి త్వరగా పారిశ్రామికమవుతున్న దేశం ఇది. అందువల్ల ఇక్కడ మనిషి పాత సంప్రదాయాల్ని వదిలిపెట్టనూ లేక కొత్తగా అంటే యాంత్రికంగా మారనూ లేక సతమతమవుతున్నాడు. అందువలనే ద్వంద్వ ప్రవృత్తి పెంపొందించుకుంటున్నాడు అని నా ఉద్దేశం. ద్వంద్వ ప్రవృత్తి అంటే దేని దారి దానిదే అన్న మనస్తత్వం. చేసిన తప్పులన్నీ ఒక్కసారి గుడికి వెళితే పోతాయనుకోవడం, దేవుడున్నాడు అన్న భావాన్ని గుడ్డిగా నమ్మి దాంతో పుణ్యాన్ని మూటకట్టుకోవాలని చూడటం. మీరు దేవుడున్నాడని నమ్మటం లేదా? ఈ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేదు చైతన్య. నవ్వి కొంచెం ఆలోచించాడు. ఈ ప్రశ్న నాకెప్పుడూ రాలేదు. అవసరం రాలేదు అంటే బాగుంటుందేమో. నా పనేదో నేను చేసుకుపోతున్నాను. ఎవరికీ అపకారం చేయటం లేదు. నాకు దేవుడితో అవసరమేముంది?
ఉన్నది అనుకోవటంలో మనిషికి ఒక అలౌకిక ఆనందం దొరుకుతుంది. చైతన్య, మీరది నమ్ముతున్నారా అని అడిగాడు నవ్వుతూ. చీఫ్ నవ్వలేదు. నమ్ముతున్నాను అన్నాడు. మీ దేశంలో దేవుడు పట్ల ఎటువంటి భావం ఉంది? మీకు తెలిసే ఉంటుంది. బౌద్ధులు ఎక్కువ మాలో. జన్ అన్న సంప్రదాయం. దీన్ని బుద్ధుడే ప్రారంభించాడని మా విశ్వాసం. మెలికలు తిరుగుతున్న రోడ్డు మీద నుంచి శూన్యంలోకి చూస్తూ అన్నాడు. సర్వజనీన బుద్ధ స్వభావం అంటే ప్రతి వ్యక్తి తన జీవితమందే బుద్ధుడు అవుతాడన్న సిద్ధాంతం దానికి పునాది. బుద్ధత్వ ప్రాప్తికి ముఖ్య సాధనం ధ్యానం. ఎన్నో సంవత్సరాల మెడిటేషన్ ద్వారా మా బుద్ధుడు తెలుసుకున్న గొప్ప సత్యం అది. దుఃఖం ఉన్నది, దానికి హేతు ఉన్నది. నిరోధం ఉన్నది, దానికి మార్గం ఉన్నది అని. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దదైన సీఫుడ్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఇంత లోతైన వేదాంతం మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు చైతన్య. చీఫ్ నవ్వాడు. వేదాంతం మనిషిని అంటిపెట్టుకునే ఉంటుంది. కారు అరణ్య నివాస్ హోటల్ ముందు ఆగింది. చుట్టూ ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలా రావాలు. కొండ మీద హోటల్, పక్కనే నది. నదికి అవతల వైపున కొండలు. అద్భుతమైన దృశ్యం. కానీ ఇక్కడి వేదాంతం అంటే మా మతపు ఉద్దేశం వేరు. కారు దిగుతూ చీఫ్ అన్నాడు. ముందు ముందు తన జీవితం ఆ మార్గంలోనే నడవబోతుందని తలచని చైతన్య రూమ్ రిజర్వేషన్ ఎంక్వైరీ కోసం రిసెప్షన్ వైపు నడిచాడు. రియల్లీ మార్వలస్ అన్నాడు చీఫ్. చుట్టూ కొండలు, కొండల మధ్య నది. నది ఎగువకి బోటు ప్రయాణం. రెండు వైపులా చిట్టడివి. ఇక్కడ ఎంత లోతుంటుంది అడిగాడు. 150 నుంచి 200 అడుగుల వరకు. ఊపిరి వదలటం కూడా మరిచి 200 అడుగులు అన్నాడు ఆశ్చర్యంగా నీటి వైపు చూస్తూ. నీరు అమాయకంగా ప్రవహిస్తోంది. ఇక్కడ ఆనకట్ట వేయటంలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. నిజానికి ఇదంతా అడవి మధ్యలో లోయ. అందుకే ఇంత లోతిక్కడ. బోటు నడిపేవాడు తల తిప్పి అటు చూడండి అన్నాడు. అందరూ అటు చూశారు. ఒడ్డునే నిలబడి చిన్న ఏనుగుల గుంపు జలకాలాడుతోంది. పెద్ద ఏనుగు తొండంతో నీళ్లు ఎత్తి పిల్ల ఏనుగు మీద పోస్తోంది. ఇంకో ఏనుగు గడ్డి పీకి ఒళ్ళు రాసుకుంటోంది. బ్యూటిఫుల్ అన్నాడు చీఫ్. ఇది న్యాచురల్ బ్యూటీ అన్నాడు చైతన్య. మనం బోన్లో ఉండి మృగాల మధ్య విహరిస్తున్నామన్నమాట. దట్టమైన అడవి మధ్యలో ఉన్నాం మనం. దగ్గరగా వెళ్ళి చూద్దాం అన్నాడు చీఫ్. చైతన్య తల అడ్డంగా ఊపి లాభం లేదు అన్నాడు. ఏం? నీళ్ల మధ్య చిన్న పుల్లల్లా బయటకొచ్చిన వాటిని చూపిస్తూ అవేమిటో ఊహించగలరా అన్నాడు. అవి చెట్లు. నది మధ్య చెట్లు. పైకి అలా పుల్లల్లా కనబడుతున్నా దాదాపు 100 అడుగుల ఎత్తున్న చెట్లు. బోటు ఏమాత్రం వాటికి తగిలినా మనందరం మునిగిపోతాం అన్నాడు చైతన్య. కొన్ని చెట్లని కొట్టేశారు, కానీ ప్రమాదమే. అందుకే చెట్లు పుల్లలున్న చోటల్లా పైకి కనపడేలా కట్టారు. మరి మన బోట్ ఎలా నడుస్తుంది? చైతన్య నవ్వి, వీళ్ళందరికీ 10-11 సంవత్సరాల అనుభవం ఉంటుంది. ఒకే దారిలో ప్రయాణం కదా. బోటు నీటి మధ్య మెలికలు తిరుగుతూ ముందుకు సాగిపోతోంది. చోటువాడు దృష్టి మరల్చకుండా ఏకాగ్రతతో నడుపుతున్నాడు. చెట్ల మధ్య నీరు సుడులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంది. 100 గజాల దూరంలో ఇంకో ఏనుగుల గుంపు నీరు త్రాగుతోంది. ఒకసారి ఇలాగే ఓ పడవలో వాళ్ళు ఏనుగుల్ని దగ్గరగా చూడాలని ఆశతో ఒడ్డుకు కొద్దిగా దగ్గరగా తీసుకువెళ్లారు. అక్కడ చెట్ల మధ్య చిక్కుబడిపోయింది. అందరూ భయంతో కేకలు పెట్టసాగారట. అదే వాళ్ళు చేసిన తప్పు. దాంతో ఒక ఏనుగు ఉధృతంగా ఘీంకరిస్తూ వచ్చి పడవని తలక్రిందులు చేసింది. థ్రిల్లింగ్, రియల్లీ థ్రిల్లింగ్ అన్నాడు చీఫ్ పైప్ పీలుస్తూ. అతడికి ఈ ట్రిప్ ఎంతగానో నచ్చింది. చైతన్యకి మాత్రం అది 150వ ఇలా రావటం. ప్రతిసారి మొదటిసారిలాగే ఉత్సాహంగా ఉంటాడు. అదే బిజినెస్. జపాన్ నుంచి వచ్చిన చీఫ్ని పంపి ఎయిర్పోర్ట్ నుండి చైతన్య వచ్చేసరికి ఇంటి దగ్గర అరేంజ్మెంట్స్ అన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ మరుసటి రోజే బాబు పుట్టినరోజు, క్రిస్మస్ కూడా. ఎక్కడ చూసినా ఇళ్లకి వేళ్లాడదీసిన నక్షత్రాలు, రంగురంగుల కాగితాలు అంటించిన ఇల్లు. అంతా కోలాహలంగా ఉంది. బాబుకి 2వ ఏడు దాటి 3వ ఏడు వస్తుంది క్రిస్మస్కి. రవి పిలవవలసిన అతిథుల లిస్ట్ ఇచ్చాడు. చైతన్య అందులో ఇంకొన్ని పేర్లు చేర్చి ఫైనలైజ్ చేశాడు. ఒక కారులో కౌసల్య, కిరణ్మయ్, ఇంకో కారులో చైతన్య ఆహ్వానించడానికి వెళ్లారు. అది పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 2 అయింది. లంచ్ పూర్తి చేసుకుని చైతన్య ఫ్యాక్టరీకి బయలుదేరాడు. వరుసగా 3 రోజులు సెలవులు ఇవ్వటం వల్ల ఫ్యాక్టరీ అంతా నిర్మానుష్యంగా ఉంది. గేటు దగ్గర కారాపి హారన్ గట్టిగా మోగించాడు. నిమిషం పాటు ఎవరూ రాలేదు. అతడు కారు దిగబోతూ ఉంటే రంగయ్య లోపల నుంచి పరిగెత్తుకు వచ్చాడు. గుర్ఖా ఏడి? 10 నిమిషాల క్రితం వరకు ఇక్కడే ఉండాలయ్యా, టీకి వెళ్ళినట్టున్నాడు. చైతన్య సిగరెట్ వెలిగించాడు. ఫ్యాక్టరీలో అందరూ ఉన్నప్పుడు గుర్ఖా అవసరం లేదు రంగయ్య గారు.
ఎవరూ లేనప్పుడే కావాలి. తన పని మీద తనకి గౌరవం లేనివాడు నాకొద్దు. ఈరోజే అతన్ని తీసేయండి. 2 నెలల జీతం ఇవ్వండి. రంగయ్య మాట్లాడలేదు. యజమాని తొందరగా ఓ నిర్ణయానికి రాడని, వస్తే ఇక దానికి తిరుగుండదని అతడికి తెలుసు. ఇద్దరూ లోపలికి నడిచారు. ఎత్తైన ఫ్యాక్టరీ గోడల మధ్య నిశ్శబ్దం మందంగా నిద్రపోతూ ఉంది. ఎలా ఉంది కొనుగోలు? బావుందయ్యా. 16-20 రొయ్యల సైజుకి ఇదో కొలమానం. ఈసారి ఎక్కువగా దొరికాయి. దట్స్ గుడ్. సంతృప్తిగా తల ఆడించాడు. మీరు రాయవెల్లూరు ఎప్పుడు వెళ్తున్నారు? వచ్చే నెల మొదటి వారంలో. బయటకు వస్తూ అన్నాడు. రేపు ఎల్లుండి సెలవే. మీరు ఇక్కడుండి చేసేదేముంది? ఇంటికి వెళ్ళిపోండి. అవతల ఎల్లుండి షిప్మెంట్కి పని మొదలు పెడదాం. రంగయ్య తల అడ్డంగా ఊపుతూ నేనుంటానులే అయ్యా అన్నాడు. ఇక అతడు చెప్పినా వినడని చైతన్యకి తెలుసు. నేను వెళ్తున్నాను, కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు. రంగయ్య నమస్కారం పెట్టాడు. చైతన్య ఇంటికొచ్చేసరికి 4 అయింది. డిసెంబర్ నెల అవటం వల్ల అప్పుడే కొద్దిగా చలి మొదలైంది. బాబుకి కొత్త బట్టలేసి తీసుకొచ్చి అందించింది కాంతిమతి. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కొడుక్కి తండ్రి పోలికలే వచ్చాయంటుంది కాంతి. అల్లరి చేయడు, ఒంటరితనం ఇష్టపడతాడు. ముందు గార్డెన్లో కుర్చీలు వేస్తున్నాడు నౌకర్. రవి స్పీకర్ని తోటలోకి ఏర్పాటు చేశాడు. నీల్ డైమండ్ పాట గిటార్ ధ్వనుల మధ్య వినిపిస్తోంది. కౌసల్య టేబుల్ మీద కేక్ అరేంజ్ చేస్తోంది. శారద లోపల వంట దగ్గర ఉంది. బయట కారు శబ్దం వినిపించి కుర్చీలోంచి లేచి బయటకు వచ్చాడు చైతన్య. ఒక్కో గెస్టు రావటం మొదలైంది. రండి అంటూ చైతన్య కారు తలుపు తెరిచాడు. రంగయ్య కోల్డ్ స్టోరేజీ తలుపు తెరిచాడు. లోపలికి వెళ్ళి తలుపు మూసి ప్యాకెట్స్ లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. 10 లక్షలు జపాన్ కన్సైన్మెంట్, 4 లక్షలు మామూలు స్టాక్. దూరంగా చర్చిలో 6 కొట్టారు. 6 అయ్యేసరికి అతిథులందరూ వచ్చేశారు. ముందు గార్డెన్లో రకరకాల రంగురంగు బల్బుల కాంతి పరుచుకుంది. కాంతి బాబుతో కేకు కోయించింది. అంతా చప్పట్లు కొట్టారు. చిన్న ముక్క తీసి బాబుతో నోటికి అందించాడు చైతన్య. స్పీకర్లోంచి పాప్ మ్యూజిక్ గట్టిగా వినబడుతోంది. దీన్ని మించి నవ్వుల శబ్దం. ఏదో శబ్దం వినబడి రంగయ్య కోల్డ్ స్టోరేజ్లోంచి బయటకు వచ్చాడు. విశాలమైన ట్రేల మధ్య దారి శూన్యంగా ఉంది. ట్రేల అవతల ఏముందో కనపడటం లేదు. ఎవరది అన్నాడు గొంతు పెద్దది చేసి మాట్లాడుకుంటున్నారు అతిథులు. అయినా ఒకరి మాట ఒకరికి వినపడటం లేదు. కొత్త పరిచయాలు జరుగుతున్నాయి. ఎవరో రవిని పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్నారు. రవి నవ్వి ఓరగా కిరణ్మయిని చూస్తున్నాడు. ఎప్పుడూ లేంది ఈ మధ్య కిరణ్మయి బుగ్గల మీద సిగ్గుదొంతర్లు కదులుతున్నాయి. చైతన్య చెల్లెలతో దీపక్ కూడా ఉంటే బావుండు కదా అన్నాడు. కౌసల్య నునుసిగ్గుతో తల వంచుకుని నేలవైపు చూసింది. తల వంచి నేల మీద చూశాడు రంగయ్య. కింద ఏమీ లేదు. మూల చప్పుడైంది. ఈసారి 2 అడుగుల వ్యాసార్థం గల పెద్ద పెద్ద ప్లేట్లున్నాయి. రొయ్యల్ని కడిగేసి రంగయ్య ప్లేట్ల దగ్గరికి నడిచాడు. చైతన్య ప్లేట్ల వద్దకు నడిచాడు. 2 ప్లేట్లు ఫార్మల్గా గెస్ట్స్కి అందించి డిన్నర్ ప్రారంభించాడు. అందరికీ అన్నీ అందుతున్నాయని చుట్టూ చూశాడు రంగయ్య. ఎవరూ కనపడలేదు. సంతృప్తిపడి లోపలికి వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ చప్పుడైంది. చప్పున వెనుతిరిగి చూశాడు. చప్పుడికి కారణం తెలిసింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. పడగెత్తిన పాము ఊహించని వేగంతో అతడి కాలు మీద కాటు వేసి క్షణంలో అదృశ్యమైంది. కాలు పట్టుకుని కుప్పలా కూర్చుంటూ అబ్బా, ఇంత మంచి డిన్నర్ తిని చాలా కాలమైందోయ్ అన్నాడు జైన్ తృప్తిగా. చైతన్య మనసులో శారద వంటలకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. స్పీకర్లోంచి రాహుల్ దేవ్ బర్బన్ గొంతు చించుకుని అరుస్తున్నాడు. అరిచినా ఎవ్వరికీ వినిపించదని తెలుసు. అరవటానికి కూడా ఓపిక లేదు. నోటి నుంచి నురగ వస్తోంది. వళ్ళంతా చెమట్లు పట్టేసినాయి. శరీరం నల్లగా మారిపోతుంది. విషం శరీరమంతా పాకేసింది. లేని చోట, ఎవరూ సహాయానికి రాని చోట నిస్సహాయంగా పడి ఉన్నాడు అతను. ఎంతో దయనీయమైన స్థితిలో ఒక్కో ప్రాణం పోతూ ఉంటే మూతబడుతున్న కళ్ళని బలవంతంగా తెరిచాడు. ఎదురుగా కోల్డ్ స్టోరేజీ తెరిచి ఉన్న తలుపు చూసేసరికి అంత బాధలోనూ ఉలిక్కిపడ్డాడు. అది మూసేయకపోతే రొయ్యలు పాడైతే వచ్చే నష్టాన్ని తలుచుకుంటే ఒళ్ళు కంపించింది. బాధకి స్వామి భక్తికి మధ్య ఊగిపోతూ బాధని పళ్ల బిగువన నొక్కిపట్టాడు. చేతుల మీద లేవటానికి ప్రయత్నించాడు. ఓపిక సరిపోలేదు. నెమ్మదిగా అటువైపు దేకసాగాడు. ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే బాధ ప్రాణాల్ని తోడేస్తుంది. ఇంకో 2 అడుగులు వేస్తే తలుపు అందుతుంది. ఒక్కసారి తోస్తే చాలు, లాక్ పడుతుంది. తరువాత తనేమైపోయినా పర్వాలేదు.
బలమంతా కాళ్లల్లోకి తెచ్చుకున్నాడు. అంతలో తల తిరిగినట్లు అనిపించింది. తూలిపోయాడు. ఒక్క అడుగు ముందుకి, ఇంకొక్క అడుగు వెళ్తే చాలు, తలుపు అందుతుంది. ఇంకొక్క అడుగు అందకపోతే, లోపల ఐస్ కరిగిపోతే? ఐస్ క్రీం అందరికీ అందిందో లేదో స్వయంగా చూస్తున్నాడు చైతన్య. అతడికి ఈసారి పార్టీ చాలా సంతృప్తినిచ్చింది. ఒక్కొక్కరే వచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోసాగారు నెమ్మదిగా. ప్రొద్దున్నుంచి చేసిన కారు ప్రయాణం వల్ల, అరేంజ్మెంట్స్ వల్ల అతడి కళ్ళు అలసటతో మూతపడసాగినాయి. మూతపడ్డ కళ్ళని బలవంతాన తెరిచాడు రంగయ్య. ఒక్క అడుగు దూరంలో ఉంది తలుపు. సర్వశక్తుల్ని కూడా తీసుకుని లేచాడు. చేయి చాచాడు. గుండెల్లో కలుక్కుమంది. ఒక్కసారి నిస్సత్తువ ఆవరించింది. ఉన్న ఒక్క ప్రాణము శరీరాన్ని వదిలేసింది. పెద్ద మూలుగు ఫ్యాక్టరీ గోడల మధ్య నిస్సహాయంగా ప్రతిధ్వనించింది. నిలువున ముందుకు పడిపోయాడు. అతిథులు వెళ్ళిపోయిన తోటలోనూ, జీవి వెళ్ళిపోయిన కట్టెలోనూ నిశ్శబ్దం మిగిలింది. కోల్డ్ స్టోరేజీలో వాతావరణం నెమ్మదిగా వేడెక్కసాగింది. ఐస్ కరిగి బొట్లు బొట్లుగా నీరు కిందకి పడుతోంది. రొయ్యలు క్రమక్రమంగా నల్లబడుతున్నాయి. హోరున కురుస్తోంది వర్షం. అద్దాల్లోంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు చైతన్య. అతడికి వర్షం అంటే ఎలర్జీ. మారుమూల గుండెలో ఎక్కడో భయం కూడా. పొద్దున్నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. నిన్నే ఇలా జరిగి ఉంటే ప్రోగ్రాం అంతా అప్సెట్ అయి ఉండేది అనుకున్నాడు. అతడికి మనసంతా సంతృప్తిగా ఉంది. ఎంతో రిలీఫ్గా ఫీల్ అవుతున్నాడు. కాంట్రాక్ట్ పూర్తవుతున్నందుకు కాదు, క్రితం రోజు ఏర్పాట్లు బాగా జరిగినందుకు కాదు. కిరణ్మయి రవిల మధ్య పెరుగుతున్న అనుబంధాన్ని అతడు క్రితం రోజు పార్టీలో గుర్తించాడు. శారదా కిరణ్మయిలని తీసుకొచ్చాడన్న మాటే గాని, అప్పటి వరకు వాళ్ళిద్దరి భవిష్యత్తు అతడికి ఒక సమస్యగానే ఉంది. అది ఇంత సులభంగా తీరి బంధుత్వంగా మారుతుందని అతడు అనుకోలేదు. రవి కూడా పరీక్షలైపోయాయి. తప్పక పాస్ అవుతాడు. తరువాత ఈ విషయాల్లో సగం బాధ్యతలు అతడు తీసుకుంటే అంతకన్నా కావాల్సిందేముంది? అతని సంతోషానికి ఇంకో కారణం కూడా ఉంది. అంతకు 4 రోజుల క్రితమే వచ్చి వెళ్ళిన దీపక్ కూడా వచ్చే వేసవిలోనే పెళ్లికి సుముఖత వ్యక్తపరిచాడు. 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేయొచ్చు. చైతన్య ఆలోచనల్లో ఉండగానే కాంతి వచ్చి వైజాగ్ నుంచి ట్రంకాల్ వచ్చిందని చెప్పింది. ఏమిటి విశేషాలు అడిగాడు ఫోన్లో. 10 రోజుల నుంచి ష్రింప్ జాడే లేదని, బెస్తలు ఖాళీ చేతులతో తిరిగొస్తున్నారని అవతల నుంచి జవాబొచ్చింది. నెవర్ మైండ్, వ్యాన్ తీసుకుని కాకినాడ వచ్చేయండి. అక్కడ పరిస్థితి చూసుకుని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి. బిజినెస్ మ్యాన్గా అతడికి ఈ వార్త సంతోషాన్నే ఇచ్చింది. ఎందుకంటే అంతకు 2 రోజుల క్రితమే అతడు జపాన్ నుంచి వచ్చిన ప్రతినిధులతో టెక్డీ వెళ్ళినప్పుడు తెలిసింది. కొచ్చిన్ ప్రాంతపు సముద్ర తీరాల్లో వలవేసిన వాడిది ఆలస్యం. నేల ఈనినట్లు రొయ్యలు దొరుకుతున్నాయని. ఈ దెబ్బతో చాలామంది మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు విపరీతంగా నష్టపోతారు. సముద్రంలో అంతర్లీనంగా ఉండే జలప్రవాహాలతో పాటు రొయ్యలు కూడా ఒక తీర ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలసపోతూ ఉంటాయి, కాలప్రవాహంలో మనుషుల్లాగా. మొట్టమొదట వచ్చిన బెస్తవాడి సరుకుని గమనించి రాబోయే వాళ్ల క్వాలిటీ నిర్ణయించగలిగిన వాడే ఈ బిజినెస్లో పైకొస్తాడు. చైతన్య ఇంకో ఫోన్ చేసి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాడు మేనేజర్కి. బయట కారిడార్లో టేబుల్ టెన్నిస్ బాల్ శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది. వర్షం తగ్గింది. కాంతి టీ తీసుకొచ్చి ఇచ్చింది. తాగి బట్టలు వేసుకుని బయలుదేరబోతూ ఉంటే ఎక్కడికి అడిగింది. ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను. ఇంత రాత్రప్పుడు దేనికి? రేపొద్దునే వెళ్ళొచ్చుగా. చైతన్య తల అడ్డంగా ఊపి, ఫ్యాక్టరీలో పనివాళ్లందరూ ఉన్నప్పుడు యజమాని అప్రమత్తతగా ఉన్నా పర్వాలేదు, తన వ్యాపారాన్ని స్వయంగా తను చూసుకోలేనివాడు యజమానిగా పనికిరాడు అని కారు గ్యారేజీ వైపు నడిచాడు. వర్షానికి తడిసిన మట్టి రోడ్డు మేంచి అదోలాటి మత్తు వాసన వస్తోంది. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు గాలికి నెమ్మదిగా ఊగుతున్నాయి. ఫ్యాక్టరీ ఎత్తైన గోడలు చీకటిలో అస్పష్టంగా కనిపిస్తున్నాయి. దూరంగా సముద్రపు హోరు వినిపిస్తోంది. ఎక్కడో కీచురాయి ఆగి ఆగి అరుస్తోంది. మెయిన్ గేటు తీసే ఉంది. కారు లోపలికి వెళ్ళి ఆగింది. దిగి డోర్ వేశాడు. తీతువు పిట్ట ఒకటి వికృతంగా అరుచుకుంటూ తల మీద నుంచి పోయింది. మళ్ళీ అంతా నిశ్శబ్దం. చుట్టూ చూశాడు. పాడై ఎంతో కాలం నుంచి మూలపడి ఉన్న వ్యాన్ దూరంగా ప్రహరీ గోడ దగ్గరగా ఉంది. కిటికీ పక్కనే మల్లెతీగ వర్షానికి కింద పడిపోయింది. శత్రురాజుల తాకిడికి పూర్వపు వైభవాన్ని కోల్పోయిన కోట తాలూకు శిథిలంలా ఉంది ఫ్యాక్టరీ. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని మెట్లెక్కాడు. ఆ చప్పుడుకి తపోభంగమైన ఋషిలా మెట్లు మీద నుంచి ఓ కప్ప కిందకి దూకింది. విశాలమైన గదిలో ట్రేలు వరుసగా ఉన్నాయి.
ఆ పెద్ద పెద్ద ట్రేల మధ్య ఇరుకుదారిలోంచి నడిచాడు. ఆ నిశ్శబ్దము, ఆ వాతావరణము ఏదో దారుణం జరిగిందని అతడి సిక్స్త్ సెన్స్కి చెబుతున్నాయి. ట్రేల మధ్య నుంచి మలుపు తిరిగిన చైతన్య ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. చిన్న కేక గొంతులోనే ఆగిపోయింది. కోల్డ్ స్టోరేజీ గదికి అడ్డంగా తలుపుకి సగం అటు సగం ఇటుగా రంగయ్య పడి ఉన్నాడు. ఆ నిశ్చేష్టత నుంచి తేరుకోవటానికి అరక్షణం పట్టింది. ఒక్క గెంతులో దగ్గరగా వెళ్ళి వంగి మీద చెయ్యి వేసి చూశాడు. ప్రాణం పోయి చాలాసేపైనట్లు చల్లగా తగిలింది శరీరం. చప్పున చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. చైతన్య మనసంతా ఒక్కసారి శూన్యమైనట్లయింది. రంగయ్యతో అనుబంధం ఈనాటిది కాదు. అంతా తనదైనట్టు ప్రతి పని స్వయంగా చూసుకునేవాడు అతను. చివరికి ప్రాణం కూడా పని చేస్తూనే వదిలాడు. మరణం అనేది ఎంత విచిత్రమైంది. చైతన్య ఆ అచేతనమైన శరీరం వైపే చూస్తున్నాడు. అతడిలోనూ కదలిక లేదు. మెదడులో అస్పష్టంగా చేపల కదలిక వలె ఆలోచనలు, భావమాత్రం శూన్యం. మనసు మొద్దుబారింది. నెమ్మదిగా వంగి అతడి తలను చేతుల మధ్యకు తీసుకున్నాడు. రెండో చెయ్యి కాళ్ల కింద వేసి ఎత్తి సరిగా పడుకోబెట్టాడు. ఫోన్ దగ్గరకు వెళ్ళి ఆఫీస్కి ఫోన్ చేశాడు. తరువాత ఇంకో 2-3కి. మళ్ళీ వెనక్కు వెళ్ళాడు. నిశ్శబ్దం మందంగా పరుచుకుని ఉంది. ఫ్యాక్టరీ గోడలు వెలవెలబోతున్నట్లున్నాయి. కోల్డ్ స్టోరేజీ తలుపు వేయబోతూ లోపలికి చూసి ఒక్కసారిగా 1,00,000 వోల్టుల షాక్ తగిలినట్టు అలాగే నిలబడిపోయాడు. ఐస్ పూర్తిగా కరిగి నీరు వెళ్ళిపోయినట్లుంది. రొయ్యలు పూర్తిగా నల్లబడిపోయి ఉన్నాయి. పై అరల్లోంచి ఇంకా ఒక్కో చుక్క కిందకే పడుతోంది. అతడికి తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. అడుగు ముందుకు వేశాడు. భరించలేని దుర్గంధం ఉక్కిరి బిక్కిరి చేసింది. చుట్టూ చూశాడు. 4 వైపులా ప్యాకెట్లు వెక్కిరిస్తున్నట్టున్నాయి. మొత్తం 15 లక్షల రూపాయల విలువ గల ప్యాకెట్లు. ఇప్పుడు అమ్మితే ప్లాస్టిక్ కవర్ల విలువ కూడా రాని ప్యాకెట్లు. చైతన్య ర్యాక్స్ దగ్గరగా నడిచాడు. ర్యాండమ్గా శాంపిల్ తీసి పరీక్ష చేశాడు. లాభం లేదు. ఒక్కటి కూడా పనికిరాదు. పాడైన సరుకు గురించి అతడు ఆలోచించటం లేదు. ఓ పెద్ద ఫర్మ్కి అనుకున్న సమయానికి సరుకు సప్లై చేయలేకపోయానే అన్న బాధ, అంతే. నెమ్మదిగా బయటకు నడిచాడు. తలుపు వేయలేదు. వేసే అవసరం కూడా లేదు. ఖాళీ ట్రేల మధ్య నుంచి నడుస్తూ బయటకొచ్చాడు. ముందు మెట్ల మీద శక్తంతా కోల్పోయినట్టు కూలపడ్డాడు. అతడి ఒంటరితనాన్ని నిశ్శబ్దంతోనూ సానుభూతితోనూ పరిశీలిస్తున్నట్టు మౌనంగా ఉంది ప్రకృతి. విశాలమైన కాంపౌండ్లో అతడి కారు తప్ప ఇంకేమీ లేదు. కారు అద్దంలోంచి ట్యాక్స్ టోకెన్ కనబడుతోంది. అది చూడగానే అతడి మెదడులో ఏదో మెరిసినట్లయింది. ఒక్కసారిగా అతడి మొహంలో మార్పు వచ్చింది. చిన్న అనుమానం క్షణంలో పెనుభూతమైంది. ఒక్క గెంతులో కారులో కూర్చుని ఇగ్నిషన్ ఆన్ చేసి రివర్స్లోకి మార్చాడు. శరీరం కంపిస్తోంది. దవడ కండరాలు అప్రయత్నంగా బిగుసుకున్నాయి. స్టీరింగును పట్టుకున్న చేతులు చెమటతో తడిసిపోయాయి. వేటగాడి వింటి నుంచి వెలువడిన బాణంలా సాగిపోతుంది కారు. అతడికేమీ కనపడటం లేదు. ఒకటే ఆలోచన, ఒకటే అనుమానం. టర్నింగ్లో కూడా స్లో చేయకుండా పోనిస్తున్నాడు కారు. గేట్లోంచి బుల్లెట్లా దూసుకుపోయింది కారు. కీచుమన్న శబ్దంతో బ్రేకులు పడ్డాయి. తలుపు విసురుగా తీసుకుని బయటకు గెంతాడు. వడివడిగా ఆఫీస్ గదిలోకి నడిచాడు. నుదుటి మీద చెమట ధారాపాతంగా కారుతోంది. టేబుల్ మీదున్న కాగితాల్ని చిందరవందర చేస్తూ తొందరగా వెతికాడు. కావలసిన కాగితం దొరికింది. ఆతృతగా పరిశీలించి చూశాడు. రక్తం పూర్తిగా ఇంకిపోయినట్లు అతడి మొహం తెల్లబడింది. చేతుల్లోంచి కాగితం జారిపోయింది. అతడు తన స్టాక్ మీద చేసిన ఇన్సూరెన్స్కి ఆఖరి తేదీ అయిపోయి అప్పటికి వారం రోజులు కావస్తోంది. తలుపు వేసి ఉంచటానికి తీసి ఉంచటానికి తేడా 15 లక్షల రూపాయలు. ఒక్కసారిగా తుఫాన్లా దూసుకొచ్చిన కారుని, అందులోంచి ఆఫీస్లోకి వెళ్ళిన చైతన్యని చూస్తూ, అబ్బా, అంత స్పీడ్గా డ్రైవ్ చేయటం ఎందుకు బాబూ అంది కాంతిమతి. పక్కనే ఉన్న కౌసల్య మాట్లాడలేదు. ఇద్దరూ బాల్కనీలో నిలబడి ఉన్నారు. కాంతిమతి మళ్ళీ ఏదో అనబోయేంతలో చైతన్య బయటకు రావడం కనిపించింది. వెళ్ళేటప్పటికీ వచ్చేటప్పటికీ అతడిలో చాలా మార్పు కనిపిస్తుంది. ఒక్కసారిగా 10 సంవత్సరాలు వయసు పైపడినట్లుగా కనిపిస్తున్నాడు అతను. ఏదో కలలో నడుస్తున్న వాళ్ళ వచ్చి కారులో కూర్చున్నాడు. కారు కదిలింది. అరే, అదేమిటి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతున్నారు అంది తనలో తాను అనుకుంటున్నట్లు కాంతిమతి. తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తరువాత ప్రశాంతత. ఆ ప్రశాంతతలో ఏవీ మిగల్చలేదనే నిశ్చింత. ఒక్కొక్క కెరటమే వచ్చి సముద్రాన్ని తాకి వెనక్కి వెళ్ళిపోతోంది. ఒడ్డున కూర్చుని ఉన్నాడు చైతన్య.
రాత్రి 1 గంట అయింది. మేఘాలు విచ్చుకోవటం వల్ల వెన్నెల సముద్రం మీద ఆరేసినట్టు పడుతోంది. దూరం నుంచి ఈదురుగాలి శబ్దం శంఖంలో ఊదినట్లు వినిపిస్తోంది. అతడికి సమయం తెలియటం లేదు. ఎంతసేపటి నుండి అలా కూర్చునున్నాడో అతనికే తెలియదు. అతడి మెదడులో ఆలోచనలకి సముద్రంలో కెరటాలకి తేడా లేదు. అతడి కాళ్ళని కెరటాలు తడిపి వెళుతున్నాయి. ఎదుట విశాలమైన సముద్రం, చుట్టూ ఇసుక తీరం, మధ్యలో అతను పిపీర్లకంలాంటి మనిషి, ఎదురుగా పెద్ద ప్రహేళిక. ఇప్పుడు మనం మన నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తర్వాత కథ ఏం జరగబోతుందో వచ్చే భాగాల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా నవల వినాలి అని అనుకుంటే దాని పేరుని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.